సో ఇప్పుడు నేను ఒక హిందూ తీవ్రవాదిని ఇంటర్వ్యూ చేస్తున్నా అనుకోవచ్చా? ఇంత విన్న తర్వాత కూడా మీరు ఇట్లా మాట్లాడితే మిమ్మల్ని చూసి కూడా నాకు జాలిస్తుంది. మీరు హిందూ తీవ్రవాది అనే పదం కామెంట్ సెక్షన్స్లో బాగా వినిపిస్తుంది అన్నారు కదా, అండ్ ఆ కామెంట్ చూసినటువంటి మీరు లేదా కామెంట్ చూసే వేరే వాళ్ళైనా అది ఎవరు కామెంట్ చేస్తున్నారో చూడలేదా? చూశాను. ఎవరు చేస్తున్నారు? ఏదో అబ్దుల్లానో ఏదో ఉన్నాయి కదా. మరి మీరు ఇలా అంటే నాకు గుర్తొచ్చింది సార్. యాక్చువల్లీ మా తులసి చంద అక్కకి కూడా ఇలాగే జరిగిద్దట. మేము అంత పెద్ద యాక్టివిస్ట్లో మనం మాట్లాడతారు జేఎన్యూ స్టూడెంట్స్, మరి మీ పక్కనే ఒక దళితుడికి అయితే ఎందుకు మీ గొంతు లేవట్లేదు? ఎందుకు ఉద్యమాలు చేయట్లేరు? ఎందుకు సాలిడారిటీ క్యాంపెయిన్లు లేవు? ఎందుకు లేవంటే కేవలం హిందూ కాబట్టి లేవు. కానీ ఆ రోజు ఫ్రైడే ఆయన గొంతు కోసి ఆయన కడుపులో పొడిసి మధ్యాహ్నం వాళ్ళు నమాజ్కి వెళ్ళారు ఆ ఇద్దరు. నెక్స్ట్ ఫ్రైడే నమాజ్కి వెళ్ళడానికి వాళ్ళిద్దరు లేరు. ఎస్, ఎన్కౌంటర్ చేసేసారు. మీరే కాదు, మీలా చాలా మంది ఇలాగా మాట్లాడుతున్నారు. ఏదో హైడ్రా మూసి ఇవన్నీ ఏదో కూల్ చేస్తున్నారు కానీ గుడ్డు చేస్తున్నారని. బట్ ఇవన్నీ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్నాయి కదా. మీ అందరి మీద ఎప్పుడైనా దాడులు జరిగితే మీరు ఎవరికి ఫోన్ చేయాలి? మీకోసం 40 మంది కావచ్చు, 400 మంది కావచ్చు, ఎక్కడి నుంచి రావాలి? ఆ మెకానిజం ఏది? ఎలాగ నేను చెప్పినా కదా, ఒక మస్జిద్కి ఫోన్ కొడితే ఇలా 40 మంది వస్తారు, 400 మంది వస్తారు. ఇవాళ ఏ గుడికి ఫోన్ కొడితే 40 మంది వస్తారండి? హిందువుల్లో చైతన్యం రావాలి, హిందువుల్లో ఐకమత్యం రావాలి, హిందువులు కులాలకు అతీతంగా ఐక్యం కావాలి. రేవంత్ రెడ్డి గారు ఎఫ్టీఎల్ అంటున్నారు. అసలు ఎఫ్టీఎల్ అంటే రేవంత్ రెడ్డి ప్రకారం ఫుల్ టైం లయర్ లేదా ఫాదర్ ఆఫ్ ద లైస్, అంటే అబద్ధాల యొక్క జాతిపిత. ఇది రేవంత్ రెడ్డికి ఇలా మనం ఇస్తున్నటువంటి బిరుదు. మీ పాడ్కాస్ట్ సాక్షిగా నా భార్యని నన్ను ఏం మాట్లాడుతున్నారు వినయ్ గారు? వెల్కమ్ బ్యాక్ టు జూమ్. నేను మీ సెక్యులర్ జూమ్డ్ వినయ్. సో మీ అందరికీ తెలుసు నా కాంగ్రెస్ అంటే ఎంత పిచ్చి ఇష్టమో నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు బాగా అర్థమై ఉంటుంది. సో నాకంటే ఎక్కువగా కాంగ్రెస్ గురించి ఆలోచించే వ్యక్తి మన ముందు ఉన్నారు. ఆయన ఇంకెవరో కాదు, డాక్టర్ శ్రీనాథ్. శ్రీనాథ్ గారు నమస్కారం. వినయ్ గారు జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో మీకు ఆల్రెడీ తెలుసు నేను చాలా సెక్యులర్ అని. ఎస్. సో మిమ్మల్ని నేను ఇక్కడ తీసుకురావడానికి రీజన్, మీరు అసలు సెక్యులర్లా కనపడరండి. సో మీ వీడియోస్లో ఎప్పుడు చూసినా సరే మీరు ఎప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉంటారో నా హార్ట్ చాలా బ్రేక్ అయిపోతూ ఉంటుంది. సో నేను మిమ్మల్ని ఎగ్జాక్ట్లీ 6 క్వశ్చన్స్ అడగాలని మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా. ఏంటి మీ కాంగ్రెస్ ఆర్ గ్యారంటీ లాగా అనుకోవచ్చు. ఓకే, అడగండి, పర్లేదు. సో ఎక్కడ లాగ్ లేకుండా కట్ చేసి మిమ్మల్ని క్వశ్చన్లోకి వెళ్ళిపోతాను. సో మీకు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ శ్రీనాథ్ అనే వ్యక్తి ఒక హిందూ తీవ్రవాది అని మీ కామెంట్ సెక్షన్లోనే బాగా వినబడుతుంది. నేను చాలాసార్లు చూశాను కూడా. సో ఇప్పుడు నేను ఒక హిందూ తీవ్రవాదిని ఇంటర్వ్యూ చేస్తున్నా అనుకోవచ్చా? ఓకే, వాళ్ళు మన మీద దాడులు చేస్తే ప్రశ్నిస్తే మనం హిందూ తీవ్రవాదులం. మరి దాడులు చేసే వాళ్ళు ఏమవుతారు? శాంతి కపోతాలా లేకపోతే అమాయకపు పేద ముస్లిమ్సా? దానికి ఒకసారి మీరే ఆలోచించి సమాధానం చెప్పాలి. రెండవది, హిందూ తీవ్రవాది, జనరల్గా తీవ్రవాది అంటే ఇప్పుడు నేనేమన్నా వాళ్ళు అల్లాహు అక్బర్ అని కారు మీద రాసుకుంటే ఆ కారు మీద ఏమన్నా దాడి చేసిందా? లేదు వాళ్ళు ఏదో మిలాద్ నబీ ర్యాలీ చేస్తుంటేనో లేదా బక్రీద్ ర్యాలీ చేస్తుంటేనో ఏంది ఆ ర్యాలీ మీద ఏమైనా రాళ్ళేసిందా? లేదు ఇప్పుడు మస్జిద్ మీద లౌడ్ స్పీకర్ పెట్టి రోజుకు 5 సార్లు నమాజ్ చదువుతుంటే దానివల్ల డిస్టర్బెన్స్ చిన్నపిల్లలకు ముసలిలకు అవుతున్నా కూడా ఏ రోజన్నా ఏ నమాజ్ దగ్గరికన్నా పోయి డిస్టర్బ్ చేసినా లేదా ఏ మస్జిద్ మీద కన్నా పోయి రాళ్ళేసినా ఎందుకు తీవ్రవాదిని అవుతాను నేను? అసలు హిందూ తీవ్రవాది అనేటటువంటి పదమే రాంగ్. మీరు ఇప్పుడు వాడారు కానీ ఇంకెప్పుడు దయచేసి వాడద్దు వినయ్ గారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు హిందూ తీవ్రవాది అనే పదం కామెంట్ సెక్షన్స్లో బాగా వినిపిస్తుంది అన్నారు కదా, అండ్ ఆ కామెంట్ చూసినటువంటి మీరు లేదా కామెంట్ చూసే వేరే వాళ్ళైనా అది ఎవరు కామెంట్ చేస్తున్నారో చూడలేదా? చూశాను. ఎవరు చేస్తున్నారు? ఏదో అబ్దుల్లానో ఏదో ఉన్నాయి కదా. మరి ఇప్పుడు అబ్దుల్లా బ్యాచ్ ఆటోమేటిక్గా అదే చేస్తారు, అది వాళ్ళ క్రియేటివిటీ మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూడండి, స్ట్రీట్ ఫైట్లో వాళ్ళు పత్రబాజీ చేస్తారు అండ్ సోషల్ మీడియాలో కమెంట్ సెక్షన్స్లో కమెంట్ బాజీ కూడా చేస్తారు. అక్కడ యాక్టివ్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ యాక్టివ్ ఉన్నారు. అండ్ మన వాళ్ళు హిందువులు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. అది స్ట్రీట్ ఫైట్లో కావచ్చు లేదా కమెంట్ సెక్షన్లో కావచ్చు, సోషల్ మీడియాలో. ఓకే. అండ్ ఇది చెప్పి నేను చివరిగా మీకు చెప్పేది ఏంటంటే, హిందూ తీవ్రవాదులు ఎవరు ఉండరు. ఒకవేళ హిందూ తీవ్రవాది అనేటోళ్ళు ఉంటే ఈ దేశం హిందూ మెజారిటీ దేశం, అండ్ ఈ దేశంలో ఇతర మతాల వాళ్ళు ఎవరు కూడా బ్రతకలేరు. ఎప్పటికి కూడా ప్రతి హిందూ మత సామరస్యం పాటించడానికే ప్రయత్నం చేస్తారు.
అది రెండు వైపులా ఉంటే బాగుంటుంది అనేది మాత్రమే నేను కోరుకుంటున్నాను. అండ్ జస్ట్ వాళ్ళు చేసేటటువంటి దాడుల పట్ల అవగాహన కల్పిస్తూ ఇందులో చైతన్యం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను, అంతే. దాడులు చేసే వాళ్ళ తీవ్రవాదులా, చైతన్యం కల్పించేటటువంటి మేము తీవ్రవాదులం అనేది వీడియో చూసే వాళ్ళే కామెంట్ చేయాలి. చేయండి. ఓకే, నైస్. సో మీ నైస్కు గుడ్డుకు లేదా ఈ కాంప్లిమెంట్స్ కోసం కాదు ఈ రెస్పాన్సెస్ అన్ని. దిస్ ఈజ్ అ జెన్యూన్ పెయిన్ దట్ ఐ హ్యావ్ అండ్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. కొంచెం అర్థం అవుతుంది. సో అలా అర్థం చేసుకుంటే రెండో సమాజంలో తిరిగితే ఎక్కువ అర్థం అవుతుంది. ఓకే ఓకే. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి అనే నినాదంతోనే కదా ప్రామిస్ చేసి మీరు పవర్లోకి వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు, సారీ నేను చెప్పింది. సో మార్పు రాలేదంటారు ఇప్పుడు మీరు? ఇది యాక్చువల్గా మీ కాంగ్రెస్ యాజ్ ఎ సెక్యులర్ జూముడు వినయ్ ఇష్టపడేటటువంటి కాంగ్రెస్. ఆఫ్ కోర్స్ మార్పు రాలేదా అంటే ఎస్ వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముస్లిం లీగ్గా మారింది. రేవంత్ రెడ్డి గారు రేవంత్ ఉద్దీన్గా మారారు. అండ్ ఇదే సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి బొమ్మ అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారు సోనియా తల్లి బొమ్మ పెట్టారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా గాంధీ సరోవర్ ఒకటి కడతారంట, అపార్ట్మెంట్లు కూలగొట్టి అక్కడ గాంధీ గారు బొమ్మ పెడతా అంటున్నారు. అది పెట్టిన తర్వాత కానీ తెలియదు అది ఓజీనా ఆర్జీనా. ఓజీ ఏంటి, ఆర్జీ ఏంటి? ఓజీ అంటే ఓజస్ గంభీర పవన్ కళ్యాణ్ కాదు. ఓజీ అంటే ఒరిజినల్ గాంధీ. ఆర్జీ అంటే రాజీవ్ గాంధీనా రాహుల్ గాంధీనా అని రేవంత్ రెడ్డి గారు విగ్రహం పెట్టిన తర్వాత జనాలకు అర్థమవుతుంది. ఇంత క్రియేటివిటీ ఉందా మీలో? అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం అసలు డెవలప్మెంటే లేదంటారా? అయ్యో డెవలప్మెంట్ ఎందుకు లేదండి? రేవంత్ రెడ్డి గారు సరదాగా గాంధీ కుటుంబానికి కావాలంటే మా కార్యకర్తలే, కాంగ్రెస్ కార్యకర్తలే 1000 కోట్లు పంపిస్తారంట. ఆ రేంజ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డెవలప్ అయ్యారు. తెలంగాణ ప్రజలు అవ్వలేదు. అంటే అసలు ఇప్పుడు నిజంగా డెవలప్మెంట్ అనేది లేదా? అంటే పబ్లిసిటీ పీక్స్ మ్యాటర్ వీక్ అంటారా? డెవలప్మెంట్ అనేది మీరు కూడా ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఏముందండి, ఎక్కడ చూసినా కూల్చివేతల్లోనే డెవలప్మెంటు. దోమల మూతలు, ఇలా హైదరాబాద్ సిటీ మొత్తం దోమల మూతల్లోనే డెవలప్మెంటు. లేదా కరెంటు కోతలు, బూతుల నేతలు, ఓట్లేసిన ప్రజలకు వాతలు. ఇదే డెవలప్మెంట్ తప్ప కాంగ్రెస్లో సామాన్య ప్రజలకు డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదండి. అంటే ఇప్పుడు మా ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చి పవర్లోకి వచ్చింది. సో ఇప్పుడు అవి కూడా మీరు చేయట్లేదు అంటున్నారా? లేదు, మీ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది, కానీ ఆ 6 గ్యారెంటీలు వేరు ఇప్పుడు మీరు అమలు చేసేవి. అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ గ్యారెంటీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వము. సెకండ్ గ్యారెంటీ ఉన్న ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వము. మూడో గ్యారెంటీ రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ కానీ లేదా హెల్త్ కార్డ్స్ కానీ ఇవి పెన్షన్స్ కానీ ఏమి ఇవ్వము. నాలుగో గ్యారెంటీ రైతులకు ఎరువులు ఇవ్వము, రుణమాఫీ చేయము అండ్ రైతు భరోసా ఇయ్యము. ఐదో గ్యారెంటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వము. ఆరో గ్యారెంటీ మీరు ఏమి చేసుకున్నా కూల్చివేతలు ఆపము. ఈ 6 గ్యారెంటీలు ఇవాళ మీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఏమయ్యా పొల్లారో, నిజం నాకు తెలియదే. అందుకే ప్రజల మధ్యలో ఉంటే తెలుస్తుంది. మీరే కాదు, మీలా చాలామంది ఇలాగా మాట్లాడుతున్నారు, ఏదో హైడ్రా మూసి ఇవన్నీ ఏదో కూల్ చేస్తున్నారు కానీ గుడ్డు చేస్తున్నారని. బట్ ఇవన్నీ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్నాయి కదా. మీకు ఎఫ్టీఎల్ అంటే ఏంటో తెలీదా? ఎఫ్టీఎల్ అంటే మీకు తెలిసిన ముందు నాకెంత తెలీదు. ఒకసారి కాల్ వస్తుంది. హలో జోసఫ్, అంటే అది మీరే చెప్పండి కదా. ఇప్పుడు జనరల్గా రేవంత్ రెడ్డి గారు ఎఫ్టీఎల్ అంటున్నారు. అసలు ఎఫ్టీఎల్ అంటే రేవంత్ రెడ్డి ప్రకారం ఫుల్ టైం లయర్ లేదా ఫాదర్ ఆఫ్ ద లైస్, అంటే అబద్ధాల యొక్క జాతిపిత. ఇది రేవంత్ రెడ్డికి ఇలా మనం ఇస్తున్నటువంటి బిరుదు మీ పాడ్కాస్ట్ సాక్షిగా. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందుకు ఏం చెప్పారు? చిన్న చిన్న రెగ్యులరైజేషన్ ఇష్యూస్ ఉంటే పాపం పేదవాళ్ళు ఎంత కష్టపడి కట్టుకుంటారు, ఎంత కష్టపడి ఈఎంఐలు కడతారు. ఒక ఇల్లు కూలిపోయినట్టు కాదు, ఒక పేదవాడి జీవితం కూలిపోయినట్టు ఇన్ని శుద్ధపూస ముచ్చట్లు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా హైడ్రా పేరు మీద ఎట్లా కూలగొడుతున్నారు, మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద ఎట్లా కూలగొడుతున్నారు, గాంధీ సరోవర్ అని ఎట్లా కూలగొడుతున్నారు, లేకపోతే భూదాన్ అని చెప్పేసి ఇలా వెలుగుమట్లలో ఖమ్మంలో భూములు ఎట్లా లాక్కుంటున్నారు. ఇలా గుర్తుకు రావట్లేదా? ఒక ఇల్లు కూలగొడితే నిజంగానే ఒక పేదవాడి జీవితాన్ని కూలగొట్టినట్టు రేవంత్ రెడ్డి గుర్తుకు రావట్లేదా? అందుకనే చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఫాదర్ ఆఫ్ ద లైస్. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఆయన చెప్పేది, కానీ అది తప్పు. ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది లైస్. అండ్
ఈ అబద్ధాలు చెప్పే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు, అధికారంలో అంటే తీసుకొచ్చారు, నడిపిస్తున్నారు. మీరు ఇలా అంటే నాకు గుర్తొచ్చింది సార్. యాక్చువల్లీ మా తులసి చంద్ అక్కకి కూడా ఇలాగే జరిగిద్దట. ఆమె బిల్డింగ్ కూల్చేశారట. ఊరుకో నువ్వే ఎడితే మీ అక్కని ఎవరు ఓదారుస్తారు? నువ్వే కొంచెం గుండె ధైర్యం చేసుకోవాలి. అక్క దగ్గరికి వెళ్ళి ఓదార్చు. పాపం అక్క కూడా ఈ ముఖ్యమంత్రి గారిని చాలా వెనకేసుకొచ్చింది. ఇటువంటి సమయాల్లోనే మీలాంటి వాళ్ళు గుండె రాయి చేసుకోవాలి, నిన్ను నువ్వు ఓదార్చుకోవాలి, అక్కను ఓదార్చాలి. మీకు ఇంకో లాస్ట్ క్వశ్చన్ సార్. తెలంగాణలో రేడియేటర్ సినిమా తీసినట్టు మన రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, హోమ్ మినిస్టర్గా ఉన్నారు, అలాగే మన దరిద్రానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ శాంతి భద్రత విషయం కానీ, ఈ ఎడ్యుకేషన్ విషయం కానీ అసలు ఎలా ఉన్నాయి? శాంతి భద్రతలు అండ్ రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ అని మనం మాట్లాడినప్పుడు అండ్ ఇంకొక 2 స్టేట్స్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే. ఒకటి ఏంటంటే యూపీ, ఉత్తరప్రదేశ్, యోగిజీ, జీరో టాలరెన్స్, బుల్డోజర్ జస్టిస్. ఈ మధ్యలో మీరు అంటే చూసే ఉంటారు సోషల్ మీడియాలో, సలీం వాస్తిక్ అనేట ఆయన ఒక ఎక్స్ ముస్లిం. అవును. జనరల్గా ఆయన ఏంటంటే ఇస్లాం నుంచి వెళ్ళి బయటకు వచ్చేసేసి ఖురాన్లో ఏమున్నాయి అసలు అనేది బాగా ఎక్స్పోజ్ చేస్తున్నాడు. అంటే ఖురాన్ నాన్ ముస్లిమ్స్ పట్ల ఎట్లా వ్యవహరిస్తుంది, ఖురాన్ ముస్లిమ్స్ పట్ల ఎట్లా వ్యవహరిస్తుంది అనేవి ఆయన చెప్పి చాలా నాలెడ్జ్ ఇస్తున్నాడు సామాన్య జనాలకి. అవును. ఆయన మీద ఒక ఫ్రైడే రోజు మార్నింగ్ 9:30-10 గంటలకు ఇద్దరు వచ్చేసేసి, ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు సర్ తన్సే జుదా అంటారు కదా, అవును. ఆ సర్ తన్సే జుదా ప్రయత్నం చేశారు చాలా సీరియస్గా. ఆయన చాలా సివియర్ ఇంజురీస్తో ఇవాళ హాస్పిటల్లో ఉన్నాడు. అండ్ దేవుడి దయ వల్ల ఆయన కోలుకోవాలి. ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్ అంటున్నారు. అండ్ ఎట్లుంటుందో తెలియదు. కానీ ఆ రోజు ఫ్రైడే ఆయన గొంతు కోసి, ఆయన కడుపులో పొడిచి మధ్యాహ్నం వాళ్ళు నమాజ్కి వెళ్ళారు ఆ ఇద్దరు. నెక్స్ట్ ఫ్రైడే నమాజ్కి వెళ్ళడానికి వాళ్ళిద్దరు లేరు. ఎన్కౌంటర్ చేసేసారు. ఓకే. వాళ్ళని పాపం వాళ్ళు అంటే జన్నత్ కోసమే కదా వాళ్ళు సర్ తన్సే జుదా చేసేది. సో పంపించారు. యోగీజీ జన్నత్ ప్రాప్తించాడు. ఆ 72 మంది కన్యల దగ్గరికి పంపించాడు. ఫస్ట్ ఎగ్జాంపుల్. అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, అవును. అండ్ అక్కడ లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా పోతే, చట్టాలను ఉల్లంఘిస్తే సత్వర న్యాయం ఎలా జరుగుతుందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు రెండో ఎగ్జాంపుల్ చెప్తాను. ఢిల్లీ రీసెంట్గా హోలీ పండక్కి ఒక 11 ఏళ్ల పాప హోలీ ఆడుకుంటూ రంగులు జల్లింది, రంగు నీళ్ళు. అవి అట్లా వెళ్తున్న ఒక ముస్లిం మహిళ బురక మీద పడ్డాయి. సో పడ్డ తర్వాత అంటే 2 ఫ్యామిలీల మధ్యలో చిన్న ఇష్యూ లాగా అయింది, గొడవలాగా అయింది. అండ్ ఈ హిందూ ఫ్యామిలీ వెళ్ళి వాళ్ళకు సారీ కూడా చెప్పారు, అంతటితో అయిపోయింది అనుకున్నారు. అండ్ విదిన్ 20 మినిట్స్లో మళ్ళీ 40 మంది ముస్లిం మాబ్ బ్యాట్లు తీసుకొని, రాడ్లు తీసుకొని వచ్చేసేసి అమ్మాయి వాళ్ళ మామ, కొందరు మామ అంటున్నారు, కొందరు చాచా అంటున్నారు, అంటే బాబాయ్ అవుతాడో మామ అవుతాడో కొంచెం, ఆయనని కొట్టి కొట్టి చంపేశారు. అతని పేరు తరుణ్. ఓకే. అండ్ ఇవాళ ఇందులో ఒక 2 విషయాలు ఉన్నాయి. అంటే అవి మనం మళ్ళీ అంటే బహుశా అంటే డిబేట్ అవుతామేమో, అది కూడా చెప్తాను. అక్కడి నుంచి తెలంగాణకు వస్తే అంటే తరుణ్ విషయంలో ఇలా దేశంలో ఎటువంటి స్పందన ఉందనేది మనం మాట్లాడాలి. అది జస్ట్ మళ్ళొకసారి ఇది అయిపోయినాక మీరు అడగండి. షూర్. అండ్ తెలంగాణకు వస్తే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ పరంగా ఇప్పుడు నిర్మల్లో ఒక భార్య భర్త ఒక చిన్న పాప ఒక రోడ్లో వెళ్తున్నారు. అది ఫ్రైడే నమాజ్ చేసుకునే టైము, మీరు ఇక్కడ నుంచి వెళ్ళి రావద్దని చెప్పేసి ఒక ఆడబిడ్డ ఉంది, ఒక చిన్న పాప ఉందని కూడా చూడకుండా కారు మీద దాడి చేసి కారుని పగలగొట్టి వాళ్ళని బయటికి లాగే ప్రయత్నం చేశారు. మరి వాళ్ళ పట్ల ఈ హోమ్ మినిస్టర్ యాజ్ ఏ హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఇదొకటి. అండ్ దాని తర్వాత బాన్సువాడలో ఒక రిలయన్స్ మార్ట్లో ఒక అమ్మాయి శ్రీరాముడి పాటలు హనుమాన్ చాలీసా పెడితే వాడు అక్కడ బాన్సువాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఐ డాక్టర్ అంట. ఎందుకు ఇది హైలైట్ చేస్తున్నా అంటే వాడు చదువుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగి వాడ మార్టుకొచ్చి నువ్వు ఎందుకు ఈ చెత్తపాటలు పెడుతున్నావు? ఏంది మన శ్రీరాముడి పాట, మన హనుమాన్ చాలీసా, వాడికి చెత్తపాటలు అంట. అంటే కనీసం పాటలు కూడా విని తట్టుకోలేనటువంటి మానసిక స్థితిలో ఒక చదువుకున్న డాక్టర్ ఉన్నాడు. ఆ అమ్మాయిని వేధించడం, ఆ అమ్మాయి వీడియోలు తీయడం, ఆ అమ్మాయిని అంటే పాటలు బంద్ చేయమని చెప్పడం. మొత్తాన్ని వాడిని పోలీస్ స్టేషన్కు కాల్ చేశారు, పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. ఓకే. అండ్ వీడికి మహిళలంటే గౌరవం లేదు, పరమత సహనం లేదు, చదువుకున్నాడు మినిమం ఒక 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 అంటే కామన్ ప్రాపర్ బిహేవియర్ లేదు. వీడి కోసం 500 మంది శాంతి కామికులు పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇక 500 మంది శాంతి కామికులు పోలీస్ స్టేషన్కి వచ్చారంటే ఏం చేస్తారో మీకు తెలుసు కదా. 500 ఎలా అండి? ఇది చాలా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎట్లా అంటే మనం క్యాటరింగ్ సర్వీసెస్ ఉంటాయి కదా,
అవును. ఒకరికి కాల్ చేసి నాకు ఒక 50 మీల్స్ కావాలనగానే వాడు చలో కొట్టండి ఒక 10,000 అని 50 మెంబర్స్ని పంపిస్తాడు. హ్మ్. లేదు 500 మీల్స్ కావాలంటే 500 మీల్స్ పంపిస్తారు. ఇలా వీళ్ళ కమ్యూనికేషన్ ఎట్లా అంటే ఏదో ఒక మసీదుకి కాల్ చేస్తారు. లేదా 2 మసీదులకు కాల్ చేస్తే ఆటోమేటిక్‌గా 500 మంది దిగుతారు. ఓహ్ మై గాడ్! వాడి కోసం 500 మంది పోలీస్ స్టేషన్‌కి వచ్చి పోలీసోళ్ళ మీద రాళ్ళు, పోలీస్ స్టేషన్ మీద రాళ్ళు అండ్ ఈ అమ్మాయికి మద్దతుగా పోతారు కదా హిందూ సంఘాలు వాళ్ళ మీద రాళ్ళు. ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి. మరి యాజ్ ఏ హోమ్ మినిస్టర్‌గా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఈ రెండే కాదు మొన్న హోలీ రోజు సేమ్ అదే కామారెడ్డిలో రాజీవ్ నగర్‌లో ఒక మహిళ పైన మీద కూడా వీళ్ళు దాడి చేసినారు. అండ్ లేటెస్ట్‌గా చెంగుచెర్లలో ముస్లిం మటన్ షాపులే ఉండాలి, హిందూ మటన్ షాపులు ఉండొద్దని చెప్పి ఒక హిందూ మీద దాడి చేసినారు. అండ్ బాలనగర్లో కాదు బాలాపూర్‌లో ఒక అతను క్యాబ్ మీద జై శ్రీరామ్ అని రాసుకుంటే అతన్ని కొట్టారు అండ్ కారు పగలగొట్టారు. అండ్ 6 ఏళ్ల పిల్ల పైన దాడి, లైంగిక దాడి. 9వ తరగతి అంటే అమ్మాయి పైన ముగ్గురు కలిసి గ్యాంగ్ రేపు. అండ్ ఖమ్మంలో జస్ట్ 2 డేస్ కింద చూసినాం. ఒక స్కూల్ టీచర్ వాడు ఆ లఫ్డ్ గాడు ఆడపిల్లల పైన లైంగిక దాడులు. ఇట్లా ఎన్నున్నాయి తెలంగాణలో. ఎక్కడైనా వాళ్ళు రూల్స్ ఫాలో అవుతున్నారా? లేదు. బ్రేక్ ద రూల్స్, బ్రేక్ ద రూల్స్, బ్రేక్ ద రూల్స్. బ్రేక్ ద రూల్స్ ఎందుకంటే యోగిలాగా వీళ్ళని బ్రేక్ చేసేటటువంటి సత్తా ఇవాళ రేవంత్ రెడ్డికి లేదు కాబట్టి. అక్కడ జీరో టాలరెన్స్, ఇక్కడ జీరో గవర్నెన్స్. 25 కోట్ల పాపులేషన్ తిప్పి కొడితే 4 కోట్లు లేరు. 4 కోట్ల పాపులేషన్కి లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేనటువంటి అసమర్థుడు రేవంత్ రెడ్డి. ఇంత దయనీయ పరిస్థితిలో ఇలా లాండ్ ఆర్డర్ ఉంది తెలంగాణలో. యాక్చువల్లీ తరుణ్ గారికి జరిగింది నాకు కూడా తెలుసు. అది చాలా దారుణం. యాక్చువల్లీ దాని గురించి మీరు చెప్తా అన్నారు కదా! అంటే ఇందులో ఒక 2 విషయాలండి. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో రోహిత్ వేముల అనే అతను చనిపోయినాడు. అతను ఎవరు చంపలేదు, ఇట్లా ఎవరు అతని మీద దాడి చేయలేదు, అతను సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. ఆ డీటెయిల్స్లో నేను వెళ్ళట్లేదు. కానీ జస్టిస్ ఫర్ రోహిత్ వేముల అని దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఇష్యూ చేశారు. ఓకేనా? ఆయన ట్రూ దళిత్ కూడా కాదు, ఓబీసీ, దట్ ఈస్ ప్రూవెన్. ఈరోజు తరుణ్ దళిత్ అండి. మరి జస్టిస్ ఫర్ తరుణ్ అనేది ఎందుకు లేదండి దేశవ్యాప్తంగా? అండ్ పొద్దున్న లేస్తే జై భీమ్ జై మీమ్ అంటారు. ఇలా అదే ముస్లిం ఒక దాడి చేసింది కదా, మరి ఇతను ఒక దళితుడు కదా, ఎడిపోయినండి దళిత సంఘాలు. అండ్ అదే జేఎన్యూలో మోదీ శాఖ ఖబర్ కుదేగి, మోదీ శాఖ ఖబర్ కుదేగి, మీకు సమాధులు దవ్వుతామని మాట్లాడతారు కదా, మరి అదే ఢిల్లీలో జరిగింది కదా. మేము అంత పెద్ద యాక్టివిస్ట్లో మనం మాట్లాడతారు జేఎన్యూ స్టూడెంట్స్. మరి మీ పక్కనే ఒక దళితుడికి అయితే ఎందుకు మీ గొంతు లేవట్లేదు? ఎందుకు ఉద్యమాలు చేయట్లేరు? ఎందుకు సాలిడారిటీ క్యాంపెయిన్లు లేవు? ఎందుకు క్యాండిల్ మార్చ్లు లేవు? ఎందుకు ధర్నాలు లేవు? ఎందుకు రాస్తారోకలు లేవు? ఎందుకు నిరసనలు లేవు? ఎందుకు లేవంటే కేవలం హిందూ కాబట్టి లేవు. అవును. కేవలం హిందూ కాబట్టి లేవు. ఎంతకాలం ఇట్లా విడిపోయి బ్రతుకుతారు? ఇవాళ తరుణ్కి వచ్చింది. తరుణ్ నుంచి వెళ్ళి జేఎన్యూ చాలా దూరం లేదు. తరుణ్ నుంచి నీళ్లు కావచ్చు, నాయిలు కావచ్చు చాలా దూరం లేదు. ఈ సో కాల్డ్ యాక్టివిస్టులు అందరికీ చెప్తున్నా, ఇస్లాంలో కాకుండా బయట ఉన్న యాక్టివిస్టులు మొత్తం, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కావచ్చు, ధ్రువరాతి లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, మీ అందరికి కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పాపులేషన్ పెరిగేదాకే, ఒక్కసారి వాళ్ళ పాపులేషన్ పెరిగితే మీకు గుర్తుందో లేదో రలీఫ్ గలీఫ్ సలీఫ్ అనేది ఒకటి ఉంటుంది ఖురాన్లో. వాళ్ళు 10% ఉంటే ఒకలాగా, 30% ఉంటే ఒకలాగా, 50% ఉంటే ఒకలాగా. 10% ఉంటే రిక్వెస్ట్ చేస్తారు, 30% ఉంటే డిమాండ్ చేస్తారు, 50% ఉంటే ఆర్డర్ చేస్తారు, రూల్ చేస్తారు, వైలెన్స్ చేస్తారు. ఇది ఇవాళ ఈ జై భీమ్ బ్యాచ్కి అర్థం కావాలి. తరుణ్కి జరిగింది చూసిన తర్వాత అయినా కశ్మీర్లో జరిగింది ఇంకా చూసి కూడా ఎంత ఇగ్నోరెంట్గా ఉంటున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. అండ్ ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగేది కూడా మామూలు విషయం కాదు. మీరు చెప్తుంటేనే నాకు వణుకొస్తుంది. ఐ డోంట్ నో. ఇప్పుడు ఇది మన రాష్ట్రం అసలు ఇంత జరుగుతుంటే దీనికి సొల్యూషన్ ఏంటి మరి? దీనికి సొల్యూషన్ అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనం జనరల్గా అప్పట్లో ఎంఎంఎస్ అని ఉండేది, ఐడియా ఉందా? ఎస్ఎంఎస్, ఎంఎంఎస్. ఎస్, అవును. ఒక ఫార్ములా లాగా చెప్తున్నా మీకు. జనరల్గా మైండ్ సెట్ ఫస్ట్ ఎం అంటే, జనాల మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, నాకేంటి, ఎవడుంటే మనకు వచ్చేది ఏంది, పోయేది ఏముంది, కాంగ్రెస్ ఉన్నా అంతే, బీజేపీ ఉన్నా అంతే, బీఆర్ఎస్ ఉన్నా అంతే. ఇవాళ యూపీలో బీజేపీ ప్రభుత్వం ఉంది, హిందువుల మీద దాడులు తగ్గినాయి. ఒకవేళ దాడులు జరిగితే ఇట్లా సత్వర న్యాయం జరుగుతుంది. ఢిల్లీలో ఇలా బీజేపీ ప్రభుత్వం ఉంది, తరుణ్ మీద దాడి ఎవరైతే చేశారో వానింటిని బుల్డోజ్ చేశారు, మిగతా వాళ్ళని అట్రాసిటీ కేసులో లోపలేశారు, ఇంకా వెతుకుతున్నారు. వెతికిన తర్వాత వాళ్ళ పట్ల కూడా జీరో టాలరెన్సే ఉండాలి, యోగిజీ గవర్నమెంట్ లాగా.
అప్పుడు మాత్రమే వీళ్ళు రూల్స్ని ఒబే చేస్తారు. ఇది మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ చాలా పెద్ద ప్రాబ్లం. అంటే మనకేముందిలే వచ్చేదని అనుకుంటారు. ఇవాళ ఇక్కడ కూడా ఒకవేళ హిందూ ఆత్మగౌరవాన్ని కాపాడేది, హిందూ హక్కుల కోసం నిలబడేటటువంటి ప్రభుత్వాలు ఉంటే ఇవాళ ఈ స్థాయిలో హిందువుల మీద దాడులు జరుగుతాయా? ఇది ఒకసారి హిందువులు ఆలోచించాలి. ఫస్ట్ మైండ్ సెట్. సెకండ్ ఏంటంటే మెమరీ. జనాల మెమరీ చాలా వీక్ అండి. ఇవాళ హైడ్రాలో ఇల్లులు పోయినాయి, గుండెలు కొట్టుకుంటారు. మూసీలో పోయినాయి, గుండెలు బాదుకుంటారు. లేదా ఇవాళ గాంధీ సరోవర్ గుండెలు బాదుకుంటారు. లేదు వెలుగుమట్ల ఖమ్మంలో పోతున్నాయి, ఇక అల్లకల్లోలం అవుతారు. లాస్ట్కి ఓట్లు వచ్చేస్తే మాత్రం మర్చిపోతారు. ఇవాళ ఆవేదన ఉంటుంది, ఇవాళ ఆవేశం ఉంటుంది. ఓట్లు వచ్చే టైంకి మాత్రం 500,000 రూపాయలు ఎవడిస్తే వాడికి ఆశపడి ఓట్లు వేస్తారు. ఇది వీళ్ళ అజ్ఞానం అర్థం కావట్లేదు, అమాయకత్వం అర్థం కావట్లేదు, ఆలోచన లేనితనం అర్థం కావట్లేదు. ఆ టైంకు ఎవడు ఎట్లా మిస్లీడ్ చేస్తే అట్లా మిస్లీడ్ అవుతాడు. అండ్ థర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు చెప్పారు కదా స్టార్టింగ్లో, సెక్యులర్ జూమ్డ్ వినయ్ అని. దిస్ సో కాల్డ్ సెక్యులరిజం ఇస్ ద ప్రాబ్లం. ఎలా అంటే సెక్యులరిజం వన్ వే ఉంటే ప్రాబ్లం కాదా? ఏంటి ఓన్లీ నేనే సెక్యులర్ ఉండాలనా? నీ సైడ్ నుంచి నువ్వు సెక్యులర్ ఉండవా? ఏంది నేను ఆ రోడ్లో వెళ్ళకూడదా? రోడ్డు నీ అయ్య కట్టినాడా, నీ అమ్మ కట్టిందా? కనీసం ఇలా నాలాంటి వాళ్ళు ట్యాక్సులు కడితేసిన రోడ్డు అది. మీరు కరెంటు బిల్లులు కడతారా? కట్టరు. చలాన్లు కడతారా? కట్టరు. ఏదైనా ఇంటి పన్ను కట్టడానికి అధికారులు వస్తే వాళ్ళని కొట్టి పంపుతారు. ఇలా మాలాంటి వాళ్ళు పన్నులు కడితేసిన రోడ్లో నేను నా ఫ్యామిలీతో పోలేనటువంటి పరిస్థితిలో ఉందంటే దానికి కారణం ఎవరు? సెక్యులరిజం కాదా? ఎక్కడుంది? వన్ వేనా సెక్యులరిజం అంటే? నా వైపు నుంచి నేను పరమత సహనం పాటించాలి, నీ వైపు నుంచి నువ్వు మాత్రం దాడులు చేసుకుంటూ పోతావు. సర్తన్సే జుదానా? ఇది ప్రాబ్లం కాదా? హిందువుల్లో చైతన్యం రావాలి, హిందువుల్లో ఐకమత్యం రావాలి, హిందువులు కులాలకు అతీతంగా ఐక్యం కావాలి. ఎలాగ నేను చెప్పినా కదా, ఒక మసీదుకి ఫోన్ కొడితే ఇలా 40 మంది వస్తారు, 400 మంది వస్తారు. ఇవాళ ఏ గుడికి ఫోన్ కొడితే 40 మంది వస్తారండి? ఎవరు? ఏ గుడికి ఫోన్ కొడితే 400 మంది వస్తారు? ఇలా యాక్టివిటీ చేసే నాకో నీకో ఇంకెవరికో, ఇలా కరుణాకర్ సుగుణ కావచ్చు, లేదా అమోక్ దేశపతి కావచ్చు, లేదా స్ట్రింగ్ వినోద్ కావచ్చు, ఆమె మౌనిక శంకరాన్ని ఆమె కష్టపడుతుంటుంది ఆమె కావచ్చు, ఇలా దువాడ శివప్రసాద్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మీరు కూడా చేస్తారు. మీ అందరి మీద ఎప్పుడైనా దాడులు జరిగితే మీరు ఎవరికి ఫోన్ చేయాలి? మీకోసం 40 మంది కావచ్చు, 400 మంది కావచ్చు, ఎక్కడి నుంచి రావాలి? ఆ మెకానిజం ఏది? లేదు. ఉందా ఎక్కడన్నా? ఎంతసేపున ప్రతి ఓడు నేను, నా భార్య, 2 పిల్లలు, లేదా ఉద్యోగము, వ్యాపారము, సంపాదన, ఈసారి ఇప్పుడు ఈఎంఐలు కట్టాలి, ఈ 3 ఏళ్ళలో ఈ ప్లాట్ కొన్నా, ఇంకో 3 ఏళ్ళ తర్వాత ఇంకో ప్లాట్ కొనాలి, లేదా ఈ 3 ఏళ్ళలో కొన్న ప్లాట్లో ఇంకో 3 ఏళ్ళలో ఇల్లు కట్టాలి. ఇదేనా జీవితం? మీరు కట్టిన ఇల్లు ఒకడు కూలగొడుతుంటాడు, మీరు కొన్న ప్లాట్లు ఇంకోటి కబ్జా చేస్తుంటాడు. ఎవరి కోసం చేయిస్తున్నారు ఈ సంపాదన అంతా? ఇప్పుడు ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు నువ్వు అటు ఇటు బ్రతుకుతావు. ఇలా నీకు రాకపోయినా ఖచ్చితంగా నువ్వు నీ జీవితంలో ఒకరోజు ఈ సందర్భాన్ని ఫేస్ చేస్తావు. ఒకవేళ నీకు కాకపోయినా నీ పిల్లలైనా ఫేస్ చేయాల్సి వస్తుంది. అవునా కాదా? ఖచ్చితంగా. మన సైలెన్సే దానికి పునాది అనమాట. మరి సో నాకు ఇదంతా అర్థమవుతుంది, కానీ దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే టైం ఇవ్వాలి. దేశం కోసం టైం ఇవ్వాలి, ధర్మం కోసం టైం ఇవ్వాలి. టైం ఇవ్వాలంటే టైం ఎలా ఇవ్వాలనేది ఒక పెద్ద ప్రశ్న ఇవ్వాలి. సరే, పని చేయాలనుకున్న ఎట్లా చేయాలని ఉంటుంది. ఇలా ఒక ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ పరివార సంస్థలు కావచ్చు, ఒక విహెచ్పినో, బజరంగ్ దళ్ళో, బీజేపీనో, ఏబీవీపీనో, హిందూ వాహినో, ఇటువంటి సంస్థలు చాలా ఉన్నాయి దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. మీరు 8-10 గంటలు మీకోసం పని చేసుకోండి, మీ కుటుంబం కోసం పనిచేయండి. రోజు ఒక అర్ధగంట, ఒక గంట ఇటువంటి సంస్థలు ఎవరు పనిచేస్తున్నారు అట్లీస్ట్ వాళ్ళని కలవండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకు ఫోన్ చేయండి, మీకు విషయాలు తెలుస్తాయి. అండ్ ఇప్పుడు మనలాగా వీడియోలు చాలామంది చేస్తున్నారు కదా, అట్లాంటి వాళ్ళ వీడియోలు అట్లీస్ట్ స్టేటస్ పెట్టండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, ఒక అవేర్నెస్ వస్తుంది, దాని నుంచి ఒక చైతన్యం వస్తుంది. ఇది అలా ప్రతి హిందువు చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. బట్ మీరేమనుకోకండి, సో మేము పెరిగిన వాతావరణానికి కానీ, ఇవన్నీ మేము చూసిన సినిమాలకు కానీ, ఇప్పుడు మనం ఇలా ఇంత చదువుకొని మళ్ళీ మతాల గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు పిహెచ్డి చేశారు,
మీరు మళ్ళీ వచ్చి ఈ వీటికి వాటికి గొడవలు అవుతున్నాయని ఎంత మాట్లాడుతున్నారు కదా! ఇది ఎంతవరకు కరెక్ట్ అసల? ఇంత విన్న తర్వాత కూడా మీరు ఇట్లా మాట్లాడితే మిమ్మల్ని చూసి కూడా నాకు జాలేస్తుంది. ఎందుకు చెప్పనా? నేనే పీహెచ్‌డీ చేసిన. నిర్మల్‌లో అదే కారులో నేను, నా భార్య, నా కొడుకు, నా బిడ్డ ఉంటే ఈ పీహెచ్‌డీ నన్ను కాపాడుతదా? ఇంతకంటే పెద్ద చదువు చదువుతా, పీడీఎఫ్ చేస్తా, లేదు అబ్రాడ్‌లో పోయి నీ అమ్మ హార్వర్డ్‌లో చదువుతా, కేంబ్రిడ్జ్‌లో చదువుతా. ఆ డిగ్రీ కాపాడుతదా నా పిల్లల్ని, నా భార్యని, నన్ను? ఏం మాట్లాడుతున్నారు వినయ్ గారు? ఇది నా మాట కాదండి. ఆ! మా సో కాల్డ్ సెక్యులర్ సోదరుల కామెంట్స్‌ని నేను మీకు చెప్తున్నాను అంతే. అది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మన ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత సంపాదన ఇలా మనల్ని కాపాడే పరిస్థితి లేదు. ఇలా మనల్ని కాపాడేదంటే కేవలం మన ఐకమత్యం మాత్రమే. అరే ఒక అపార్ట్మెంట్‌లో 20 ఫ్యామిలీలు ఉంటారు. అరే ఒక ఫ్యామిలీకి తెలవకుండా బ్రతుకుతారు. ఏం బ్రతుకులండి ఇవి? 20 ఫ్యామిలీలో యావరేజ్‌గా 2-3 వేసుకున్నా 50-60 మంది అవుతారు. 60 మంది ఒకసారి బల ప్రదర్శన చేయలేరా? అరే పక్క ఇంట్లో ఎవడుంటున్నాడో తెలవకుండా బ్రతుకుతారు. ఏం బ్రతకండి ఇది హిందువులది? లేచినామా ఉద్యోగానికి పోయినామా, లేచినామా లేదా వ్యాపారం పని మీద పోయినామా, లేచినామా బిజినెస్ పని మీద పోయినామా, వచ్చినామా తిన్నామా పడుకున్నామా. అదే సినిమాలో షియాజీ షిండే చెప్తాడుగా, తిన్నామా పడుకుందామా తెల్లారిందా. ఇక్కడ తిన్నామా ఉద్యోగమో వ్యాపారమో చేసినామా వచ్చి తిని పడుకున్నామా తెల్లారిందా. ఇట్లా బ్రతుకుతున్నాం. కొద్దిగా సమయం ఇవ్వాలి దేశం కోసం, ధర్మం కోసం. లేకుంటే చాలా 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 అంటే ఎక్కి ఎక్కి ఏడ్చే పరిస్థితి వస్తుంది. మనం ఆ రోజుల్లో ఓదార్చడానికి కూడా పక్కన ఒకరు లేని పరిస్థితి కూడా వస్తుంది. ఇది అలా ప్రతి హిందూ రియలైజ్ కావాలి. సారీ అండి. బట్ మీరు ఇదంతా చెప్తున్నారు గానీ, నా మైండ్‌లో ఒకటే రన్ అవుతుంది. మన పురాణాల్లో గానీ, మన చూపించిన మన పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు గానీ, మన ధర్మం గురించి ఉన్న విషయాలు గానీ, మనకి బోధించేదంతా కూడా శాంతి, పరమత సహనం ఇవే కదా! మనకిప్పుడు అవతల వాళ్ళని ప్రేమించడం తప్పితే మనకి ఇంకేం రావట్లేదు, రాదు కూడా. ఎందుకంటే ఇవన్నీ నేను వింటా పెరిగాను. సో, నాకు మీరు చెప్తున్నప్పుడు ఆవేశం వస్తుంది. కానీ అది ఎక్కువసేపు ఉండట్లేదు. దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేసి ఈ ప్రాబ్లమ్ నుంచి గట్టెక్కాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఎవరు చెప్పారంటే మీరన్నారు మన పెద్దవాళ్ళు చెప్పారు, మన గురువులు చెప్పారు, మన పుస్తకాలు చెప్పారంటే అండ్ మన భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పినాడా? యుద్ధం చేయొద్దని చెప్పినాడా? అలా ధర్మ సంకటం ఉన్నప్పుడు, ధర్మానికి ఇబ్బంది ఉన్నప్పుడు గాంధీవం పట్టమని చెప్పాడు అర్జునుడికి. యుద్ధం చేయమని చెప్పాడు అర్జునుడికి. శాంతి ఎక్కడ బోధించాడు? ఎస్, పరమత సహనం పాటించాలి, నేను కాదంటలేను. పరాయి మతాల్ని ప్రేమించాలి, నేను కాదంటలేను. కానీ అది అటు సైడ్ నుంచి కూడా ఉన్నప్పుడు మాత్రమే. వాడు నీ చెల్లెని ఎత్తుకపోతా, నీ అక్కని ఎత్తుకపోతా, నీ అమ్మని ఎత్తుకపోతా, నీ పిల్లని ఎత్తుకపోతా, నీ ఇంటి మీద దాడి చేస్తా, నీ కారు మీద దాడి చేస్తా, ఈ యాటిట్యూడ్ ఉంటే నువ్వు పరమత సహనం, నిన్ను ప్రార్థిస్తా, ప్రేమిస్తా, ఈ కొటేషన్స్ చెప్తే నడుస్తుందా అండి? అర్జునుడిని గుర్తు తెచ్చుకోండి. శ్రీకృష్ణుడే సుదర్శన చక్రం పట్టాడు, కృష్ణుడే యుద్ధం చేశాడు. అవును. మరి ఇక మనం చేయడానికి ఎందుకు వెనకాడాలి? అండ్ ఇది రాంగ్. శాంతి 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 అని ఎస్పెషల్లీ ఈ 60-70 ఏళ్ళలో కాంగ్రెస్ రూలింగ్లో హిందువుల్ని అట్లా ట్యూన్ చేసినారు సైకలాజికల్గా. అదర్వైజ్ వీఆర్ వారియర్స్. శివాజీ ఎవరండి? మహారాణా ప్రతాప్ ఎవరండి? ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరండి? అహల్యాబాయి కేల్కర్ ఎవరండి? రాణి రుద్రమదేవి ఎవరండి? వీళ్ళంతా యుద్ధం చేసిన వాళ్ళు కాదా? యుద్ధాలు లేవా అండి మన బ్లడ్లో? శాంతి ఎక్కడి నుంచి వచ్చిందండి? శాంతి ఏంది? మన రాజ్యం మీద దండెత్తినా, మన మీద దాడులు చేసినా ఇంకా కూడా శాంతి ఏంది? ఆ గాంధీది ఒకటి చెప్తారు కదా, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించండి. ఇట్స్ ఆల్ బుల్షిట్. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ బీన్ బ్రెయిన్ వాష్డ్ అండ్ వీఆర్ మిస్లెడ్, విచ్ ఈస్ రాంగ్. వీ షుడ్ లెర్న్ టు స్టాండ్ స్ట్రాంగ్లీ అండ్ యునైటెడ్లీ. యూ షుడ్ ఆల్వేస్ బీ ఓకే ఫర్ వార్. అట్లా ఉండాలంతే. దట్ ఈస్ వాట్ హిందుత్వ నీడ్స్ నౌ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ చప్పట్ల కోసము, ఆ ప్రశంసల కోసము నేను మాట్లాడట్లేదు. నాకు చాలా పెయిన్ ఉంది. డే ఇన్ డే అవుట్ ఈ సొసైటీలో జరిగేటటువంటి అట్రాసిటీస్ చూస్తున్నా నేను. లవ్ జిహాదులు చూస్తున్నా, ఫుడ్ జిహాదులు చూస్తున్నా, అండ్ ఈ మాబ్ అటాక్స్ చూస్తున్నా, ఈ పత్తర్బాజీలు చూస్తున్నా. అండ్ అయినా కూడా హిందువులు జస్ట్ పొద్దున్న లేస్తే సంపాదన 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 అనే ఒక భ్రమలో బ్రతుకుతున్నారు చూడండి. అండ్ సంపాదించుకోవాలి, తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లల చదువైనా, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళైనా, లేదా వాళ్ళ కుటుంబంలో అనారోగ్యం వచ్చినా డబ్బులు కావాలి, నేను కాదంటలేను. ఇవన్నీ చేసుకోవాలండి. కానీ సైడ్ బై సైడ్ కాస్త ధర్మ కూడా సమయం ఇవ్వాలి.
సమయం ఇచ్చి చేసే వాళ్ళ కోసం అట్లీస్ట్ మద్దతుగా నిలబడండి. మీకు వీలైనటువంటి సాయం వాళ్ళకి చేయండి. మీరు ఏ రకంగా సహాయపడతారో ఆ రకంగా ధర్మం కోసం సహాయపడండి. ఇదే నేను ప్రతి హిందువుకు చేసేటటువంటి విన్నపము, విజ్ఞప్తి. సో ఇంకా చివరిగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను పెద్ద పెద్ద మెసేజ్‌లు ఇచ్చేంత పెద్దవాడిని కాదు. అండ్ ఔట్ ఆఫ్ పెయిన్ ఒక 2 విషయాలు చెప్తా. ఒకటి ఏంటంటే హోలీ 2 ఎగ్జాంపుల్స్ చెప్పిన. ఒకటి తరుణ్‌ది చెప్పిన ఢిల్లీది. లాస్ట్ ఇయర్ ఇటువంటిది ఒకటి మెదక్‌లో జరిగింది. జస్ట్ ఇట్లా హోలీ కలర్‌లేసి అతని మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఒకడు షబ్బీర్ అంటోడు. ఇక్కడ నా పాయింట్ ఏందంటే మీరు కూడా ఆలోచించాలి. వాళ్ళు కూడా ఇక్కడ నేను అందరు ముస్లిమ్స్‌ని కూడా అనట్లేదు. కానీ ఇట్లా చేసే ముస్లింని ఖండించని ముస్లిమ్స్ ఉంటారు చూసినారా? మీరు కూడా రాంగే మరి. ఖచ్చితంగా. మీరు ఖచ్చితంగా వాళ్ళని ఏంటి దేశ బహిష్కరణ చేస్తారు చూడండి. నేను తప్పు చేస్తే అట్లా మత బహిష్కరణ చేయండి, మస్జిద్ బహిష్కరణ చేయండి, మదర్సా బహిష్కరణ చేయండి. చేస్తే అప్పుడు ఎస్ అందరు ముస్లిమ్స్ చెడ్డవాళ్ళు కాదని నేను కూడా నమ్ముతా. చేసే దమ్ముందా ఏ ముస్లిం కన్నా? ఇట్లా ముస్లింలు చేసేదాన్ని ఖండించే దమ్ము ఉంటే ఏ ముస్లిం అయినా ఓపెన్గా ఖండించండి. ఫస్ట్ పాయింట్. రెండవది, ఇవాళ మన రంగులు అమ్మేటప్పుడు వీళ్ళకి మతం అడ్డు రాదు. మన గుళ్ళ ముందుల పూలు అమ్మేటప్పుడు, పండ్లు అమ్మేటప్పుడు, స్వీట్స్ అమ్మేటప్పుడు వీళ్ళకి మతం అడ్డు రాదు. ఓకేనా? కానీ ఆ రంగు వాళ్ళ మీద పడితేనో లేదు మన యొక్క దేవుడు ఊరేగింపులు వాళ్ళ ముందల నుంచి పోతుంటే మాత్రం వాళ్ళకి మతం అడ్డు వస్తుంది. వీళ్ళకు మన పాటలు వినడం అంత ఇబ్బంది ఉంది కదండి. ఉన్నప్పుడు మీరు ఎందుకు మా గుళ్ళ ముందల పండ్లు అమ్ముతారు, స్వీట్స్ అమ్ముతారు, పూలు అమ్ముతారు, వ్యాపారాలు చేస్తారు? మీ వ్యాపారాలు కూడా మీ మసీదుల ముందల, మదర్సాల ముందల పెట్టుకోండి. మా గుళ్ళ దగ్గర దయచేసి పెట్టకండి. రెండు, మళ్ళీ చెప్తున్నా, ఈ ముస్లింలు ఏవైతే తప్పులు చేస్తున్నారో, పరమత సహనం పాటించకుండా, సెక్యులరిజం పాటించకుండా ఈ మూకదాడులు చేస్తున్నారో, మంచి ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని బలంగా ఓపెన్గా ఖండించండి. అప్పుడు ఎస్ ముస్లింలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నిజాన్ని నిజమని మాట్లాడే వాళ్ళు, తప్పును తప్పనటోళ్ళు, ఒప్పును ఒప్పనటోళ్ళు ఉన్నారు అని మేము నమ్ముతాం. అది జరగని రోజులు ప్రతి విధవను వెనకేసుకొస్తుంటే ఇప్పుడు మేము ఏమనుకోవాలి? సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, నేను ప్రతి ముస్లిం చెడ్డవాడు అనట్లేదు. చెడ్డ ముస్లింను ఖచ్చితంగా చెడ్డవాడు అంటాను. ఇప్పుడు సలీం వాసిక్ మీద దాడి చేసినప్పుడు చెడ్డవాడు అనాల్సిందే బరాబర్. నిర్మల్లో కావచ్చు, బాన్సవాడలో కావచ్చు, కామారెడ్డిలో కావచ్చు, మెదక్లో కావచ్చు, ఇవాళ చెంగిచెర్లలో కావచ్చు, అండ్ బాలనగర్లో కావచ్చు, బాలాపూర్లో కావచ్చు, దాడి చేసినప్పుడు చెడ్డవాడే అంటాను. రైట్. అటువంటి చెడ్డ ముస్లింని మీరు కూడా చెడ్డవాడు అని అంటే సంతోషిస్తాను. అండ్ చివరిగా ప్రతి హిందువుకి చెప్తున్నా మళ్ళీ కూడా, మనలో ఐక్యత అనేది చాలా ముఖ్యం. ఎవరైనా ఒక హిందువు పోతుంటే ఆ హిందువుకి ఏమన్నా అయితే మాత్రం ఖచ్చితంగా ఆగండి. 5-10 నిమిషాలకి ఏం జీవితాలు తారుమారు కావు. అండ్ రప్పరప్ప ఉరుకుతూనే ఉంటారు, ఆడ గొడవ అయితేనే ఉంటుంది, చూస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇది రాంగ్. ఒక ముస్లిం కోసం 4 ముస్లిమ్స్ ఎట్లా ఆగుతున్నారో, ఒక హిందువు కోసం 10 మంది హిందువులు ఆగిన రోజు మనం అంటే ఏందని తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితి అతి తొందరలో రావాలి. అండ్ ఆ దిశగా మన అందరం పనిచేద్దాం. తప్పకుండా. అండ్ మీలాంటి వాళ్ళ సహకారం కూడా దానికి కావాలండి. ఖచ్చితంగా అండి. అండ్ ఇంత ఓపెన్గా మీరు మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే మీకు ఎన్ని థ్రెట్స్ ఉంటాయో కూడా నేను ఊహించుకోగలను. అండ్ నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను మన ఛానల్ నుండి. అండ్ మీరు పిలిచిన వెంటనే ఇలా రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నేను రాలేదు, మీరు రప్పించారు. ఇప్పుడు వచ్చినందుకు సరే. మీరు సెక్యులర్ అయినా, కాంగ్రెస్ అయినా మంచి విషయాలు అడిగారు, నేను కూడా చెప్పాను. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. సో చూశారు కదా, అదండి ఈ పాడ్కాస్ట్. సో నేను శ్రీనాథ్ గారు యాక్చువల్లీ కావాలని ఇదంతా చేశాము. ఇది ఒక అవేర్నెస్ వీడియో మాత్రమే. ఎలా ఏ మతంలో ఉన్న వాళ్ళని మేము కించపరచడమో లేదా వాళ్ళ మీద హేటెడ్ పెంచడమో మా ఉద్దేశం కాదు. ఆల్రెడీ ఆన్ గోయింగ్ ఈ ఇష్యూస్ని కనీసం అవేర్నెస్ రూపంలో మీకు చెప్తే మీరు అది అర్థం చేసుకుని మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకొని జాగ్రత్త పడతారని మాత్రం మా ప్రయత్నం ఇదంతా. సో ఈ పాడ్కాస్ట్లో మేము టచ్ చేసిన టాపిక్స్ అనేవి ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చెప్పుండరు, చెప్పరు కూడా, చెప్పలేరు. అండ్ శ్రీనాథ్ గారు ఈరోజు చెప్పిన విషయాల కంటే కూడా ఇంకా బయట 100 రెట్లు ఎక్కువ జరుగుతున్నాయి. అండ్ మీరు కూడా చాలా విషయాలు వింటూ ఉంటారు. సో మేము మాట్లాడని ఇంకా ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా మా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో ఈ పాడ్కాస్ట్లో నేను శ్రీనాథ్ గారిని అడిగిన క్వశ్చన్సే కాకుండా మీకు ఏమైనా మీ మనసులో ఇంకా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా అది కామెంట్ చేయండి. అండ్ మనం ఆయన మళ్ళీ తీసుకొద్దాం, మళ్ళీ మనం క్వశ్చన్స్ అడుగుదాం, మళ్ళీ ఇలాంటి డిస్కషన్స్ ఎన్నో పెడదాం. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీరు ఈ దేశం గురించి ఎంతో కొంత ఆలోచిస్తున్నారని అర్థం. సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడిన శ్రీనాథ్ గారికి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, అలాగే ట్విట్టర్లో కూడా అకౌంట్స్ ఉన్నాయి.
మనం ఆయనకి ఖచ్చితంగా ఆయన అన్ని అకౌంట్స్‌లోనూ ఫాలో అయ్యి మన సపోర్ట్ ఏంటో చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే ఇంక మనం ఈ భారతదేశంలో ఉండి వేస్ట్. ఆయన చేసే యాక్టివిటీ అంతా ఇంత కాదు. ఆయన ఆన్ కెమెరా ఎంత చేస్తారో ఆఫ్ కెమెరా దానికి 100 టైమ్స్ ఎక్కువ చేస్తున్నారు. సో, ఖచ్చితంగా ఆయన ఫాలోవర్స్‌ని ఈ క్రింజ్ కంటెంట్ క్రియేటర్స్ కంటే కూడా ఎక్కువ లెవెల్స్‌లో పెంచాల్సి ఉంటుంది. అండ్ ఆయన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి. నా మాట నమ్మండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ పాడ్‌కాస్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. అందరూ నాతో పాటు చెప్పండి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్.